మరి నిన్నటి సాయంత్రం మరి మాజీ కౌన్సిలర్ బీజేపీ పట్టణాధ్యక్షుడు దయాసాగర్ గారు కమిషనర్ గారికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను కోతులబావి కోసమని ఆయన నిన్న సాయంత్రం ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి ఇదే దయాసాగర్ గారు మరి ఇది అత్యంత హాస్యాస్పదం. ఎందుకంటే కోతులబావి గురించి దాదాపుగా జనవరి 29 కౌన్సిల్లో కూడా మేము చర్చల్లో పాల్గొన్నప్పుడు కౌన్సిల్లో కూడా ఆమోదం చెందినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆయన అభిప్రాయం మేము ఆయన వాదోపవాదాలు చేసుకుంటున్నప్పుడు ఆయన అభిప్రాయం ఆయన వెల్లడించారు. అభివృద్ధికి మేము అడ్డం పడ్డాం, అక్కడ షెడ్లు వేస్తున్నారు, ఆ షెడ్లు వేస్తున్నటువంటి షెడ్లలో నాన్ వెజ్ షాపులకు ఇవ్వద్దండి అని కమిషనర్ గారిని అభ్యర్థించారు సాక్షాత్ కౌన్సిల్లో. మరి ఆ రోజు కోతులబావి గుడి ఉంది అక్కడ కాబట్టి గుడి ప్రాంగణం దగ్గర గుడి దగ్గర ఉన్నటువంటి షాప్స్లలో నాన్ వెజ్ షాప్స్ కి ఇవ్వకూడదని చెప్పిన దయాసాగర్ గారు మరి మీకు ఆ రోజు తెలియదు అక్కడ కోతులబావి ఉందని, ఆ స్థలం మున్సిపాలిటీదనే కదా మీరు చెప్పింది ఆ రోజు. ఈరోజు ఎందుకు ప్లేట్ ఫిరాయించి ఈరోజు ఎవరో క్రెడిట్ కొట్టుకుపోతారని చెప్పి మీ ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీరు ఆమరణ దీక్ష చేస్తామంటున్నారు. అక్కడేమో కౌన్సిల్లో సరే అది పెట్టుకోండి నాన్ వెజ్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారు, బయటకు వచ్చేమో గుడి దగ్గర ఉండి ఏదో లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పి నేను ఏదో ఆంజనేయ స్వామి గుడి పేరు చెప్పుకొని కోతులబాబు పేరు చెప్పుకొని రాజకీయం చేయాలని, రాజకీయంగా ఎదగాలని, రాజకీయంగా లబ్ధి పొందాలని లాస్ట్ దేవుని కూడా మీరు ఈరోజు వదలట్లేదు రాజకీయంగా. మీరు ఆ రోజు కౌన్సిల్లో సాక్షాత్ కౌన్సిల్లో చెప్పారు, ఏమని చెప్పారు? షెడ్లలో నాన్ వెజ్ షాప్స్ వాళ్ళకి ఇవ్వద్దండి, అక్కడ గుడి ఉన్నది, గుడి దగ్గర ఇలాంటి వాటి ఉండకూడదని చెప్పి మీరే ఆమోదం చేసి మీరే ఒప్పుకొని కౌన్సిల్లో అందరూ ఒప్పుకొనే కదా బయటకు వచ్చాం. మరి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకే మరి ప్లేట్ ఫిరాయిస్తూ కోతులబాబుపై మీరు రాజకీయం చేస్తా ఉన్నారు. మరి వేరే వాళ్ళకి క్రెడిట్ పోతుందని, ఆ క్రెడిట్ వాళ్ళకి పోకుండా మీకే రావాలని చెప్పి మీరే ఈరోజు ఆమరణ దీక్ష చేస్తామని చెప్పి ప్రజల్లో అయోమయాన్ని గురి చేస్తా ఉన్నారు. ఆ రోజు ఆ విధంగా ఎందుకు తీసుకున్నారు నిర్ణయము, ఈ రోజు ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నారు? అంటే రెండు నాలుక ధోరణి మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే ఎన్నూరు నియోజక ప్రజలు అంటే మీరు బీజేపీలో ఉంటే మీరు ఆ కోతులబాబు గురించి ఏం చెప్తే అది నమ్మేస్తారని మీరు ప్రజలకు మభ్య పెడుతున్నారా? అంటే మీకు ప్రశ్నించే వాళ్ళు ఎవరు, మీరు ఏం చెప్తే అది అవుతుందని అనుకుంటున్నారా? ఈరోజు కేవలం దయాసాగర్ గారిని ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాను నేను, ఎందుకు మున్సిపల్ కౌన్సిల్లో ఆ విధంగా మాట్లాడి మీరు మద్దతు ఇచ్చి ఈరోజు ఎందుకు యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ రోజు అదే కమిషనర్ గారికి మీరు విజ్ఞప్తి కూడా చేశారు కదా, మీరు వీడియో బయట పెట్టండి, మీ వీడియోలోనే ఉంది, మీరు ఆ వీడియోని స్టేటస్ కూడా పెట్టుకున్నారు. మీ దీక్ష కేవలం బూటకం మాత్రమే కాదు, ఆంజనేయ స్వామి దేవుని కోసం భక్తి కోసం అసలే కాదు, కండిగా సాక్ష్యాధారాలతో సహా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు మీ మధ్యలో ఎవరు నలిగిపోతా ఉన్నారు? మీ రాజకీయ లబ్ధి కోసము మీ కూటమి ప్రభుత్వంలో ఉండే మీరే కొట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఈరోజు ఎవరు అన్యాయం అవుతున్నారు? అక్కడ ఉన్నటువంటి 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జీవన ఉపాధి పొందుతున్నటువంటి షాప్స్ వాళ్ళు నలిగిపోతా ఉన్నారు. షెడ్లలో ఉండే వాళ్ళకి ఎంత వస్తుందండి? వాళ్ళ నలిగిపోతా ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఈరోజు మీరు రెండెద్దులు కొట్లాడి దూడ కాలేరినట్లు మీరు కొట్లాడి వాళ్ళని నలిపివేస్తున్నారు, వాళ్ళకి క్షేమ గురి చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? సాక్షాత్ మున్సిపల్ కౌన్సిల్లోనే మేము మా అభిప్రాయం కూడా తెలియజేశాం గతంలో. అది గుడిదా మున్సిపాలిటీదా తేలే వరకు అక్కడ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఏ విధంగా ఉందో అలాగే పెట్టండి. అది గుడి తేలితే గుడి చెందుతుంది. మున్సిపాలిటీదని కరాఖండిగా మరి గంగిరెడ్డి కమిషనర్ గారు అయితేనేమి, అలాగే సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యం అయితేనేమి అందరూ వచ్చి స్ట్రీట్ సర్వే చేసి స్ట్రీట్ నంబర్ 25 సర్వే చేసి కూడా వారి బండలు కూడా గతంలో 40 ఏళ్ల నుంచి ఎక్కడైతే బండలు ఉన్నాయో అక్కడే ఉన్నాయి, వాటిని ఎవరు తొలగించలేదు, వారే తీసి పక్కన పెట్టేశారు. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు
రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఎంటర్ అయ్యి, డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ ఎంటర్ అయ్యి ఆ స్థలాల్లో వాళ్ళ బార్డర్ పెట్టి మరి క్లీన్ చేసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి కారణం ఏమి? మీ రాజకీయ లబ్ధి కోసమే కదా. సర్వే చేశారని రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసినారు, మున్సిపాలిటీ అధికారులు అక్కడే ఉన్నారు, అందరూ అధికారులు అక్కడే ఉండి చేస్తే కూడా మీకు నమ్మకం లేదా? అరే మీకు ఏదైనా నమ్మకం లేదు అధికారుల పైన, మీరు న్యాయపరమైన చర్యలు తీసుకోండి. మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావచ్చు కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీరు 2-3 నెలలు కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు? మీరు కోర్టుకు వెళ్ళి ఇక్కడ షెడ్లు వేయకూడదు, ఇది మా గుడి స్థలం అని చెప్పి మీరు వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళలేకపోయినారు? ఎందుకు స్టే తేలేకపోయినారు? మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు నేను. మీరు అనవసరంగా ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు. అది ఏదో జరుగుతుందని చెప్పి హైప్ క్రియేట్ చేసి ఒక రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు. అనవసరంగా ఎవరెవరో వచ్చి సాఫ్ట్ నాలెడ్జ్ తో ఈరోజు కొంతమంది ప్రెస్ మీట్లు ఇస్తా ఉన్నారు. సబ్జెక్ట్ తెలుసుకొని కూడా మాట్లాడట్లేదు. అనవసరంగా అధికారులు సూచిస్తున్నారు. దాంట్లో నిజాలు తెలుసుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా దీన్ని తెరదించండి, ఇక్కడతో దీన్ని స్టాప్ చేయండి. నేను అధికారులకు కూడా ప్రశ్నిస్తున్నా, వారు కూడా త్వరగా మీరు ఏదైతే పని చేశారో ఆ రోజే మీరు క్లియర్ చేసింటే సమస్య ఇదివరకు వచ్చేది కాదు. మీరు అనవసరంగా ఆ రోజు క్లియర్ చేశారు కానీ మరి పీకెట్ అని చెప్పి అట్లే నెలలు గడిపించి వాళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం త్వరగా చేయాలి. ఖచ్చితంగా చేస్తే తప్ప ఎమ్మిగనూరులో ప్రశాంతంగా ఉండే ఎమ్మిగనూరు, ఎంతో ప్రశాంతంగా ఉండే ఎమ్మిగనూరు ఇది. కాబట్టి ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు ఈ సమస్యను క్లియర్ చేయవలసిందిగా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. షెడ్లు తొలగించారో వారికి కూడా ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయాలి. ఎందుకంటే 2 ఎద్దుల మధ్య దూడ కాలేరినట్లు వాళ్ళిద్దరు కొట్లాడుతూ వ్యాపారస్తులు నలిగిపోతున్నారు కాబట్టి ఆ వ్యాపారస్తులకు వాళ్ళ జీవన ఉపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయండి. ఉపాధి లేదు, ఎవరో వసూలు చేస్తున్నారు, వీళ్ళు వసూలు చేస్తున్నారు, వాళ్ళు వసూలు చేస్తున్నారని అది ఎవరు చూసింది లేదు. ప్రత్యక్షంగా వాళ్ళే వచ్చి మేము వసూలు చేసుకోలేదు, మేము తీసుకోలేదని వాళ్ళే చెప్తున్నారు. అరే ఇవేమున్నా గలాటలు మీరు పక్కకు పెట్టేసి ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయండి. బాధితులను అన్యాయం చేయొద్దండి దయచేసి. దాంట్లో ఎవరున్నా గతంలో కూడా చెప్పాను నేను, దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలి. దయచేసి వ్యాపారస్తులకు న్యాయం చేయవలసిందిగా నా ముఖ్య డిమాండ్ అదే. మీరు రాజకీయంగా ఈయన ఉపయోగించుకుంటున్నాడు, రాజకీయంగా ఆయన ఉపయోగించుకుంటున్నాడు, ఇక్కడ మధ్యలో వ్యాపారస్తులు నలిగిపోతున్నారు వీళ్ళ మధ్య. కాబట్టి ఈ వ్యాపారస్తులకు ముఖ్యంగా అక్కడైతే ఎవరైతే 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి జీవన ఉపాధి మళ్లీ కల్పించాలి. దాదాపు 4 నెలలు అవుతా ఉంది, వాళ్ళ పరిస్థితి అగమ్యంగా ఉంది. కాబట్టి మొదటగా వాళ్ళకి ఏదో పరిష్కారం చేసి తర్వాత మీ మీరు కొట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇష్యూలో ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది ఏంటి? కొత్తగా ఎంటర్ అయ్యి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి విషయాలే తెలియదు. ఆ విషయాలు ఏం తెలుసుకోకుండా పోయి ప్రెస్ మీట్లు పెట్టడం, పబ్లిసిటీ తెచ్చుకోవడం, ప్రజలను రెచ్చగొట్టడము, అమాయక ప్రజలను ఉసిగొలుపుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా అధికారులు అలాగే మరి బీజేపీ టౌన్ అధ్యక్షుడు కూడా ఆయన కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద శ్రద్ధ వహించి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.